తూర్పు ఉత్తర ద్వారం ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి సందర్భాల్లో అంటే వెనక వైపు వాకిలని ఆలోచన చేయకుండా పడమర ఫేసింగ్ ఇల్లు ఉందనుకోండి, తూర్పు ద్వారం గుండా బయటికి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా చాలా మంచిగా యోగిస్తూ ఉంటుంది. ఇట్లా అదే పనే చేసుకోవాల్సిన పనిలే, కానీ మిగతాడివి సరిగా అనుకూలంగా లేనప్పుడు ఇవి పాటించుకుంటే ఒకవేళ కాంపౌండ్లో వచ్చేసి ఏదైనా సరే కారో బైకో ఉంది, ఆ బైక్లో నుంచి ప్రయాణం చేయాలనుకోండి ఇంట్లో నుంచి, అప్పుడు ఏమిటంటే తూర్పు ద్వారం కూడా బయటికి వెళ్ళేసి ఆ కాంపౌండ్లోని బైక్ తీసుకుని అట్లే వెళ్తూ ఉండొచ్చు. అట్లా చేసుకున్నా ఉన్నట్లయితే చాలా బాగా యోగిస్తూ ఉంటారండి. ఇవి ఆ యొక్క పరిసరాల్లో ఆ యొక్క పరిస్థితులను బట్టి అనుసరించాల్సిన విషయాలు. మనకు కూడా చాలామంది చేస్తుంటారు, మాకు లిఫ్ట్ అక్కడే ఉండండి కానీ మేము అట్లా వెళ్ళలేము, మేము కొన్ని చోట్ల పరిశీలన చేసినా కూడా దక్షిణం వైపు కానీ, ఆ ఫ్లాట్కు దక్షిణం వైపు కానీ లేదంటే ఉత్తరం వైపు కానీ ఆ యొక్క ఇండివిజువల్ అంటే ఆ ఫ్లాట్ కానీ లేదా లిఫ్ట్ కానీ స్టెప్స్ కానీ ఉన్నప్పుడు సహజంగా వీళ్ళని దక్షిణం కానీ పడమర కానీ చేస్తూ ఉంటారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, నిరంతరాయంగా ఖర్చులో కానీ లేదా అవమానాల పరంగా కానీ జరుగుతూ ఉండడం వల్ల ఏదైతే ఉద్యోగంలో ఎదుగుదల ఉండాలనో లేదా పనులలో పురోగతి ఉండాలనో లేకుండా ఇబ్బంది పడతా ఉంటారు.